పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే యువ వికాసం ఒక్క అనర్హుడికి లబ్ధి చేకూరద్దు. ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. యువ వికాసం జూన్ 2న ఇవ్వబోతున్నాం, 50,000 లోపు నాలుగు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి అన్నారు. అది మరీ డిలే అవుతుంది. ఇక్కడ ఏమంటా ఉన్నారు, ఒక్క అనర్హుడికి లబ్ధి చేకూరద్దు, ఒక్క అనర్హుడికి లబ్ధి చేకూరద్దు అని చెప్తూ దాన్ని డిలే చేస్తూ ఉన్నారు కదా. ఎందుకో తెలుసా, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆదాయం లేదు. గద్దర్ అవార్డులకు 10 సంవత్సరాలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. 10 సంవత్సరాలు, ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చిన తర్వాత మిగతా ఇస్తే అయిపోగా, కానీ ఇవ్వరు. 10 సంవత్సరాలు కానీ డబ్బులు ఉంటాయి, అటు మిగతా వాళ్ళకి డబ్బులు ఉంటాయి. కానీ యువ వికాసానికి ఎవరైతే యువకులు ఎవరైతున్నారో వాళ్ళకి ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకే దీన్ని ఏం చేయాలో అర్థం కాక ఒక్క అనర్హుడికి కూడా లబ్ధి చేకూరదు కాబట్టి రివ్యూ చేయాలి అంటే ఇంకా డిలే చేస్తాం. అంటే ఇప్పట్లో యువ వికాసం లేనట్లే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాజీవ్ యువ వికాసం పథకాన్ని పూర్తి పరిశీలన తర్వాతే అమలు చేయనున్నట్లు మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. దీంతో సోమవారం ప్రారంభం కావాల్సినటువంటి ఈ స్కీమ్ అనూహ్యంగా వాయిదా పడింది. ఆదివారం సాయంత్రం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కేబినెట్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు అంటూ చూస్తాను. సో రాజీవ్ యువ వికాసం అంశాలపై మంత్రులు అందించిన నివేదికపై ఈ సమావేశాలు చర్చించారు. మే 29, 30 తేదీలో పర్యటించిన మంత్రులు 4 అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లతో పాటు ఇందిరం లబ్ధిదారుల తుది జాబితా, రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లాల వారీగా తయారు చేసిన నివేదికలపై సీఎం రేవంత్కు వివరించారంటూ చూస్తాం. రాజీవ్ యువ వికాసానికి ఊహించని దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించారంటూ చూస్తా ఉన్నాం. సో ఇదేం లేదు, ఫస్ట్ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. సో అందుకే ఇప్పుడు ఏం చేయాలి, ఏదో ఒక దాన్ని డిలే చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ ఎప్పటి నుంచి అవుతుంది. సో దానికి కొంతమేర ఒక 10%, 20% చేస్తారు. ఇప్పుడు యువ వికాసంకి అసలు డబ్బులు లేవు కాబట్టి కంప్లీట్గా యువ వికాసం ఎవరైతే పాపం యువకులందరూ కూడా మాకేదో లబ్ధి చేకూరుతుందని చెప్పి అనుకున్నారు. కానీ ఇది అటకెక్కినట్టే, యువ వికాసం పథకం అటకెక్కినట్టే కనబడతా ఉంది, చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్